నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? రావణ కుమార్ గారు రోజు చూస్తూనే ఉంటాం. అయ్యే ఫోన్ వచ్చి తీసిన ఈరోజు నేను ముఖ్యంగా రావడానికి కారణం ఉత్తరగడ గారు మీరు ఎలాగో ములాఖత్ వస్తున్నారు కదా, మా ఇంటికి ఒకసారి అల్పాహారానికి రండి అని చెప్పండి. అల్పాహారానికి పిలిచిన ఆయన మాత్రమే ఏమీ తినలేదు, అందరికీ తినిపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది కదండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? వాళ్ళ దాడులు వాళ్ళే కొట్టుకుంటారు ఫైనల్ గా, అర్థం కాలేదా? వాళ్ళ దాడులు వాళ్ళే ఫైనల్ గా కొట్టుకొని యాదవ్ కులంలో ముస్లిం లాగా కొట్టుకొని తెస్తారు. ఓకే సార్, దీనికి కనిపిస్తారు కదా. మళ్ళా మనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి దేవుడు 2029లో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి యుద్ధానికి రథసారథిగా ఉండాలి అని అనిపించి మళ్ళా తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు ఒకసారి ఆ దేవదేవుని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద ప్రతి ఓటరు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియదు. అంటే ఒక అంబటి రాంబాబు గారి విషయం మాత్రమే కాకుండా రాజకీయాలకి దేన్నైనా సరే, ఎలాంటి ఎమోషన్ అయినా సరే రాజకీయాలకి వాడాలి అని కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా బ్రిడ్జిని కూలదోయటానికి ఒక ఎంపీ పన్నాగం పన్నాడు. విజయవాడ బ్రిడ్జిని ప్రకాశం బ్యారేజీని కూలదోయడానికి ఒక పన్నాగం పన్నారని ఎంటైర్ మంత్రివర్గం మొత్తం వచ్చి ఎలిగేషన్ చేసింది. కానీ దాని మీద ఒక అరెస్ట్, అది ప్రతిపక్ష పార్టీ మీద వేసి, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వేసి, ప్రతిపక్ష పార్టీ నాయకుల అధికారుల మీద వేసి ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయం ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు గమనిస్తూనే ఉన్నారు. పైగా సుప్రీంకోర్టు నేతృత్వంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీంట్లో పందికోవు, ఎద్దుకోవు, ఆవుకోవు లేంటివి లేవు అని నిర్ధారణ చేస్తే అబ్బెబ్బెబ్బే అదంతా కుదరదని ఊరు వాడ పోస్టర్లు వేసి జరిగింది 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 అని చెప్పాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ, దేశంలో ఉన్నటువంటి స్వామివారి భక్తులు అందరూ చూశారు. ఒక ఊరు వాడ వేస్తున్నటువంటి ఒక పోస్టర్ ని మా పార్టీకి సంబంధించుకోకపోగా మరొక్కసారి మాట్లాడితే ఇంతకు మించి రెండింతలు చూస్తారు అని వార్నింగ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ అని నేను అడుగుతున్నాను. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కానే కాదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ఇంకొక పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడికి జరిగిన అన్యాయం మీద కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన సందర్భం. ఆ రోజు మీ మిస్సెస్ ని ఒక మాట అంటే మేమందరం మద్దతుగా రాలేదా? భువనేశ్వర్ గారి మీద ఒక మాట అంటే అసెంబ్లీలో మేమందరం మీకు మద్దతుగా రాలేదా? రాజకీయాలకు సంబంధం లేని మహిళల ఇళ్ల మీద దాడులు చేస్తారు, రాజకీయాలకు సంబంధం లేని చిన్నపిల్లల ఇళ్ల మీద దాడులు చేసి, వేల మంది దాడులు చేసి, మారణాయుధాలతోటి వాళ్ళ ఇంటిని రచ్చ చేసి వాళ్ళ ఇంట్లో మొత్తం ధ్వంసం చేస్తారు. ఇది ప్రజాస్వామ్యమా?
అలాంటి పరిస్థితుల్లో రేపొద్దున జడా శ్రవణ్ కుమార్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఒక మాట రాజకీయాల్లో ఒక తప్పు మాట మాట్లాడితే కేసులు పెట్టి 53 కేసులు పెట్టి లోపల వేసి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తే రేపొద్దున ఇంకా డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది? మరి మీరు మాట్లాడలేదా? మీ ముఖ్యమంత్రి గారిని పచ్చి కూతురు మాట్లాడలేదా? మీ అబ్బాయి ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఉన్న నారా లోకేష్ ఎన్నిసార్లు సైకో ముఖ్యమంత్రి అని మాట్లాడలేదా ముఖ్యమంత్రి? ఆ రోజు కేసులు పెట్టారా మీ అబ్బాయి మీద? ఆ రోజు కేసులు పెట్టారా ముఖ్యమంత్రి గారి మీద? సో దయచేసి అధికారాన్ని సక్రమ మార్గంలో వాడండి. మీరు అధికారాన్ని సక్రమ మార్గంలో వాడని కారణంగానే ఈ రోజు ఇన్ని లక్షల మంది ఒక అంబటి రాంబాబు గారి కుటుంబానికి బాసటగా నిలబడ్డారు. అలాంటి వాళ్ళందరం కూడా ఈ రోజు వచ్చి ఆయనకు బాసటగా నిలబడుతున్నాం. ఆయన ఒక న్యాయవాది, ఒక లాయర్ కి, మాజీ మంత్రికి ఒక చిన్న మాట మాట్లాడితే 70 సంవత్సరాల వ్యక్తి వేల మంది నా మీద వచ్చి నన్ను కొడుతుంటే సహజంగానే డిఫెన్స్ లో ఉండి ఒక మాట డ్రాప్ అయి ఉండొచ్చేమో. అది అనాలిసి వచ్చిన మాట కాదు అని పశ్చాత్తాపం కూడా ఆయన వ్యక్తం చేసిన సందర్భంలో